తప్పు రాజకీయ నాయకులు చేసి పాపం ఆ నిందలు మాత్రం వాళ్ళ దగ్గర జీతానికి పనిచేసే వాళ్ళ మీద రుద్దటం ఆనవాయితీగా మారింది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని వ్యవహారంలో కూడా ఇదే జరిగింది. వాళ్ళ గోడౌన్లో దాదాపుగా 7,500 రేషన్ బియ్యం బస్తాలు మాయమయ్యాయి. దీనికి సంబంధించి కేసు నమోదు చేశారు. పేర్ని నాని భార్య ఆ జయసుధను ఆల్రెడీ పోలీసులు ఇంట్రాగేషన్ కూడా పిలవడం జరిగింది. అయితే ఇక్కడే పప్పులో కాలేశారు. పేర్ని నాని కుటుంబ సభ్యులు ఒక ప్లాన్ వేశారు. ఏమని, ఈ నింద మొత్తాన్ని కూడా అభం శుభం తెలియని మేనేజర్ మీద నెట్టేసి మాకేమీ సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ కోవలోనే కొన్ని అబద్ధాలు చెప్పి అడ్డంగా కూడా దొరికిపోయారు. పేర్ని నాని సతీమణి జయసుధ పోలీసులకు చెప్పినటువంటి కట్టుకథలన్నీ కూడా అవాస్తవాలే, అవన్నీ నిజంగానే కట్టుకథలని పోలీసులు ఆధారాలతో సహా నిరూపించారు. అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే మానస తేజ మేనేజర్గా ఏదైతే ఈ గోడౌన్లకు మేనేజర్గా వ్యవహరిస్తున్నాడో ఆ మానస తేజ అనే వ్యక్తి 6 నెలల క్రితం అపాయింట్ అయ్యాడు. అది కూడా పేరునే జయసుధకు ఆరోగ్యం బాగోకపోవటం వల్ల మొత్తం ఆ మానస తేజకు వదిలిపెట్టేశారు. అంటే మేనేజర్ మీద వదిలిపెట్టేశారు. ఆ మేనేజర్ వచ్చిన దగ్గర నుంచే ఈ బియ్యం బస్తాలు మాయమయ్యాయి అనేది వీళ్ళు నిన్న పోలీసుల విచారణలో చెప్పినటువంటి మాట. సరే, ఒకవేళ నిజంగానే మేనేజరే ఏదైనా కక్కుర్తుపడి ఏదైనా చేశాడేమో అని అనుకుందాం. కానీ అసలు విషయం ఏంటంటే, ఈ మేనేజర్ 6 నెలల క్రితం కాదు 2 ఏళ్ల క్రితం నియమించబడ్డాడు. 2023 జనవరి 9న ఈ పౌర సరఫరాల శాఖతో ఈ గోడౌన్ల లీజ్ అగ్రిమెంట్ అనేది పేర్ని నాని భార్య జయసుధకినే గవర్నమెంట్కి జరిగింది, వైసీపీ హయాం అది. సో అప్పుడు ఎవరు సాక్షులుగా సంతకాలు చేశారు అంటే, ఈ మానస తేజతో పాటు ప్రత్యూష అనే మరొక అమ్మాయి కూడా సంతకం అయితే చేయడం జరిగింది. దేని కింద సంతకం చేశారు? మానస తేజ ఏమో మేనేజర్ కిందనో, ప్రత్యూష ఏమో టెక్నికల్ అసిస్టెంట్ కిందనో వీళ్ళిద్దరూ ఆ అగ్రిమెంట్ సంతకం చేశారు. మరి 2023 జనవరి 9నే మేనేజర్గా అగ్రిమెంట్లో మానస తేజ సంతకం ఉంటే, మరి 6 నెలల క్రితమే మేము మానస తేజాన్ని నియమించామని ఎలా చెప్పారు? సో మొదటి అబద్ధం ఇక్కడ దొరికిపోయారు. నెక్స్ట్ రెండోది, మానస తేజకు గత 2 ఏళ్ల నుంచి జీతాలు ఇస్తున్నట్టు, ఆ జీతాలు తన అకౌంట్లో వేస్తున్నట్టుగా బ్యాంకు స్టేట్మెంట్లలో దొరికిపోయింది. కాబట్టి మానస తేజ 6 నెలల క్రితం వచ్చిన వ్యక్తి కానే కాడు. మూడోది, మానస తేజ అకౌంట్లలో ఈ 2 ఏళ్లలో దాదాపుగా 23 లక్షల రూపాయలు డబ్బులు జమ అయ్యాయి. ఎలా జమ అయ్యాయ్యా అంటే, ఈ గోడౌన్లో ఉన్నటువంటి రేషన్ బియ్యాన్ని బయట విక్రయించి తీసుకున్నటువంటి సొమ్ములు. అంటే గోడౌన్ నుంచి బియ్యాన్ని విక్రయించి ఆ డబ్బులు మానస తేజ అకౌంట్లో కొట్టించుకుని అక్కడ నుంచి పేర్ని నాని కుటుంబానికి ఈ డబ్బులు ఇవ్వడం జరిగింది. అది పేర్ని నానికి ఇచ్చాడా లేదా జయసుధకి ఇచ్చాడా అనేది పక్కన పెడదాం. సో వాళ్ళకి ఇచ్చిన ఆధారాలు కూడా పోలీసులు సేకరించారు. అకౌంట్లో పడిన డబ్బులు వాళ్ళ చేతికి కూడా వెళ్ళాయి. సో దీనికి సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులు సేకరించారు. అంటే ఒక అమాయకుడి మీద, మేనేజర్గా ఉన్నటువంటి మానస తేజ మీద ఈ నింద మొత్తాన్ని కూడా నెట్టేసి మాకేమీ సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే 6 నెలల క్రితమే మేము మానస తేజను మేనేజర్ కింద అపాయింట్ చేశామని చెప్పటమే అతిపెద్ద అబద్ధం. 6 నెలల కింద మానస తేజను అపాయింట్మెంట్ చేసుకుంటే 2 ఏళ్ల నుంచి మానస తేజకు మీరెందుకు జీతం ఇచ్చారు? 6 నెలల క్రితం జాయిన్ అయినోడికి 2 ఏళ్ళుగా మీరు జీతం ఇవ్వరుగా. అంటే ఒక ఏడాదిన్నర ఫ్రీకి ఇచ్చారా జీతం? జాయిన్ చేసుకోకుండా ఫ్రీకి ఇచ్చారా? నమ్ముతాడా ఎవడైనా? పైగా 6 నెలల క్రితం జాయిన్ అయినటువంటి మానస తేజ అకౌంట్లో గత 2 ఏళ్ల నుంచి ఎందుకు బియ్యం అమ్మిన సొమ్ములు పడుతున్నాయి? వీళ్ళు చెప్పింది ఏంటి? ఇక్కడ జయసుధ చేసిన తప్పు ఏంటంటే, ఈ లాస్ట్ 6 monthsలోనే బియ్యం తగ్గాయి, అప్పటి వరకు బాగానే ఉన్నాయి, అప్పటి వరకు నేనే చూసుకున్నానని చెప్పింది. ఇది పచ్చి అబద్ధం. బియ్యం ఎప్పటి నుంచి మానస తేజ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి? గత 2 ఏళ్ల నుంచి పడుతున్నాయి. 10,000 15,000 మానస తేజ జీతం, మహా అయితే 20,000 ఉండి ఉంటుంది. మరి 20 లక్షలు 30 లక్షల డబ్బులు మానస తేజ అకౌంట్లోకి ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయి? మొత్తం జీతం కలిపిన అంత కాదే. అంటే గతం నుంచి బియ్యం అమ్ముకుంటూ వస్తున్నారు, ఇది వాస్తవం. కానీ అంతకుముందు ఎటువంటి ఫ్రాడ్ జరగలేదు. కేవలం ఇప్పుడు మాత్రమే ఫ్రాడ్ జరిగిందని చెప్పడం కోసం చేసిన ప్రయత్నమే ఈ మానస తేజ అనే వ్యక్తిని 6 నెలల క్రితం మేము అపాయింట్ చేసుకున్నామని చెప్పటం. దీన్ని పోలీసుల ఆధారాలతో సహా ఛేదించారు. ఎందుకంటే ఆ అగ్రిమెంట్లో మానస తేజ సైన్ ఉంది. వాళ్ళ మానస తేజ అకౌంట్లో, శాలరీ అకౌంట్లో అందులో డబ్బులు
ఆ జీతం క్రెడిట్ అయిన ఆ డీటెయిల్స్ ఉన్నాయి. అదే సమయంలో గత 2 ఏళ్ల నుంచి మానస తేజ అకౌంట్లో వివిధ అకౌంట్ల నుంచి దాదాపు 23 లక్షల రూపాయలు డబ్బులు పడ్డాయి. దానికి సంబంధించిన స్టేట్మెంట్లు వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ డబ్బులన్నీ కూడా పేర్నేని నాని కుటుంబానికి ఇచ్చినట్టుగా కూడా మానస తేజ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. బహుశా ఏ ఫోన్పేయో అకౌంట్ ట్రాన్స్ఫరో చేస్తారు కదా. సో ఇవన్నీ వాళ్ళ అకౌంట్కి చేసినట్టుగా కూడా ఆధారాలు ఉన్నాయి. మరి ఎలాగ 6 నెలల క్రితం అని చెప్పారు అంటే, ఒక అమాయకుడిని అంటే కేవలం మేనేజ్ చేసి ఈ మేనేజర్ మీద నింద మొత్తాన్ని నెట్టేసి వాళ్ళ కుటుంబాన్ని బలి చేసి మానస తేజను బలి చేసి వీళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేశారు. ఇది ఖచ్చితంగా తప్పు. నేను అందుకనే చెప్పా ఇందాక, తప్పులేమో వీళ్ళు చేస్తారు, పాపం నిందలేమో శిక్షలేమో వీళ్ళ దగ్గర జీతానికి పనిచేసే వాళ్ళ మీద పడిపోతాయి. పేర్నేని నాని కుటుంబం ఒక అభం సంబంధం తెలియని ఒక అమాయకుడిని బలి చేయాలని చూశారు. మేనేజర్ అనే వ్యక్తి మీ ప్రమేయం లేకుండా అందులోంచి రూపాయి తీసుకోలేడు. ఏమన్నా కక్కుర్తి పడ్డ 5 రూపాయలు 10 రూపాయలకి ఏమన్నా కక్కుర్తి పడితే పడి ఉండొచ్చు, కానీ వేల బస్తాలు బయటికి తరలించే పరిస్థితి ఉండదు. ఒకవేళ నిజంగానే మీ ప్రమేయం లేకుండా జరుగుండుంటే మీరు నిర్దాక్షిణ్యంగా చెప్పాలా, 2 ఏళ్ల క్రితం మేము మానస తేజను మేనేజర్ కింద పెట్టుకున్నాము, ఆ తర్వాత నుంచి మేము అసలు వాటి గురించి పట్టించుకోలేదు, మొత్తం మేనేజర్కే తెలుసు, మాకు సంబంధం లేదని చెబితే అది వేరే దారి ఉండేది. అబద్ధం ఎందుకు 6 నెలలని మీరు అబద్ధం చెప్పారు? అంటే 2 ఏళ్ల నుంచి జరుగుతున్న కూపీ బయటికి లాగితే ఇది ఇంకెంత బలంగా మెడకు చుట్టుకుంటుంది అనే భయంతో మీరు 6 నెలలను అబద్ధం ఆడారు. అంతకుముందు ఏమీ జరగలేదని చెప్పడం కోసం ఆడినటువంటి అబద్ధం ఇది. మరి ఇంత మంత్రిగా చేసినటువంటి పేర్నేని నాని కనీసం ఈ మాత్రం ఎలా ఆలోచించలేకపోయాడు నాకైతే అర్థం కావట్లా. పోలీసులు ఊరికనే వదిలేస్తారా? బ్యాంక్ స్టేట్మెంట్లు చెక్ చేస్తారు, రికార్డులు చెక్ చేస్తారు, గోడౌన్లలో ఏదైతే లోడ్లు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఈ సంతకాలు పెట్టే స్లిప్స్ కానివ్వండి, వాళ్ళకి ఇచ్చేవి కానివ్వంటాయో వాటి మీద మేనేజర్ సైన్ ఉంటుంది, ఇవన్నీ చెక్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ అన్నింటిలో కూడా మేనేజర్ సైన్ ఉంటుంది గత 2 ఏళ్ల నుంచి. ఇవన్నీ చెక్ చేస్తారు. మరి ఎంత సిల్లీగా అబద్ధాలు ఎలా చెప్పాలనుకున్నారో నాకు అర్థం కాల. పేర్నేని నాని భార్య చూడండి ఎంత తెలివిగా ఒక అమాయకుడిని ఇరికించేసి వీళ్ళు తప్పుకోవాలని ప్రయత్నం చేశారు అనడానికి ఇదొక ఉదాహరణ. 2023 అక్టోబర్ నుంచి నగదు లావాదేవీలు. మానస తేజ మేనేజర్గా నియమించిన తరువాతే గోదాముల్లో బియ్యం పక్కదారి పట్టాయని, ఈ అక్రమాలతో తమకు సంబంధం లేదని పేర్నేని నాని కుటుంబం బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు సేకరించిన నగదు లావాదేవీ వివరాల్లో 2023 అక్టోబర్ నుంచి 2024 నవంబర్ అంటే ఒక 2 నెలల క్రితం వరకు కూడా మానస తేజ అకౌంట్లో 22,39,980 రూపాయలు జమ అయ్యాయి. కేవలం 10,000 జీతానికి పనిచేసే వ్యక్తి అకౌంట్లో ఇంత సొమ్ము ఎలా జమ అయింది అంటే, కేవలం వీళ్ళు తప్పులు చేసి వీళ్ళు ఫ్రాడులు చేసి ఇప్పుడు అసలు అనుమానం ఇప్పుడు బయటపడింది. నేను గతంలో కూడా చెప్పా, వీడియోలో అప్పుడు చెప్పా, ఇది ఇప్పుడు బయటకు వచ్చింది, కానీ గత 2-3 ఏళ్ల నుంచి ఎంత బియ్యం బయటకు వెళ్ళిపోయి ఎవడు పట్టుకోలేదు, దాని మీద కూడా విచారణ చేస్తే బాగుంటుందని నేను ఇందాక అన్నా. నేను అంటే ఈ కూపీ లాగితే తీగలాగితే డొంక గదులుద్దనే భయంతోనే 6 నెలలు అని చెప్పి బొకాయించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 6 నెలల్లోనే మా బియ్యం మిస్ అయ్యాయి తప్ప అంతకుముందు ఏమీ మిస్ అవ్వలేదని చెప్పే ప్రయత్నమే వీళ్ళు చేసిన ప్రయత్నం. మరి దీన్ని తీవ్రంగా కట్టించాలా. వీళ్ళు అవినీతి చేసింది వీళ్ళు, ఆ బియ్యం అమ్ముకుంది వీళ్ళు, ఆ సొమ్ములు తీసుకుంది వీళ్ళు, కానీ అభం శుభం తెలియని జీతానికి పనిచేసే మేనేజర్ నెత్తి మీద ఆ బాండం నెత్తేసి తప్పించుకునే ప్రయత్నం, ఆ కుటుంబాన్ని బలి చేసే ప్రయత్నం. చూడండి పేర్నేని నాని కుటుంబం ఎంతకు బరి తెగించిందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.